ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ IT జాబ్ ఇస్తారు. 9697969788. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. మేనిఫెస్టేషన్ ప్రతి ఒక్కరు వాళ్ళ జీవితాల్లో డబ్బుకి సంబంధించి, ఐశ్వర్యానికి సంబంధించి, సంపదకి సంబంధించి, కెరీర్కి సంబంధించి మేనిఫెస్టేషన్ చేస్తూ ఉంటుంటారు. బట్ మేనిఫెస్టేషన్ కొంతమందికి వర్కౌట్ అవుతూ ఉంటుంది, కొంతమందికి మేనిఫెస్టేషన్ చేసినా అవ్వట్లేదని చెప్తుంటుంటారు. మేనిఫెస్టేషన్ జరగకుండా ఉండడానికి ఉన్న బ్లాక్స్ ఏంటి, వాటిని ఏ విధంగా క్లియర్ చేయాలి? దానికన్నా ముందు మేనిఫెస్టేషన్ 5 డేస్లో ఏ విధంగా చేయాలన్న వాటిపైన జనవరి 5th నుంచి లక్ష్మీప్రియ గారు క్లాసెస్ నిర్వహిస్తూ ఉన్నారు. ఎవరైతే మీ జీవితాల్లో డబ్బు, సంపద, ఐశ్వర్యాన్ని అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ క్లాసెస్ 1% చేంజ్తో ఇంపాక్ట్ని క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. మీరు కనుక ఈ క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. సో నమస్తే లక్ష్మీప్రియ గారు. నమస్కారం ఉషా గారు. సో మేనిఫెస్టేషన్ ప్రతి ఒక్కరు చేస్తూ ఉంటుంటాం, బట్ ఎక్కడో కొంతమందికి ఆగిపోతూ ఉంటుంటుంది. అనుకున్నది జరగదు. మేము 10 days చేసాం, 11 days చేసామని చెప్తూ ఉంటుంటారు. మేనిఫెస్టేషన్ జరగకుండా ఉండడానికి, మేనిఫెస్టేషన్ చేసినా అనుకుంది అవ్వకపోవడానికి రీజన్స్ ఏంటి? మెయిన్ థింగ్ మేనిఫెస్టేషన్ అంటే మన లైఫ్ని మనకు నచ్చిన విధంగా క్రియేట్ చేసుకోవడం. ఈ ప్రాసెస్లో చాలామంది బ్లాకేజెస్ని ఫేస్ చేస్తూ ఉంటారు. దాంట్లో మెయిన్ రీజన్ ఏంటి అంటే మేనిఫెస్టేషన్ అంటేనే మన ఎనర్జీ అండి, మన ఫ్రీక్వెన్సీ, మన వైబ్రేషన్. మన ఎమోషన్సే మన వైబ్రేషన్స్ని క్రియేట్ చేస్తుంది, ఫ్రీక్వెన్సీని. చాలామంది కామన్గా ఫేస్ చేసేది ఏం తెలుసా అండి, ఒక అసూయ, ఎన్వి అంటాం. పక్కన వాళ్ళు గ్రో అవుతూ ఉంటే వాళ్ళకి ఒక బాధ అనిపిస్తుంది, ఒక అన్ఈజీనెస్, ఒక టైప్ ఆఫ్ బాధ, భయము, ఒక గిల్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఈ ఎన్వి ఏదైతే ఉందో, అసూయ, దాంతోపాటు ఈ చైన్ ఆఫ్ ఎమోషన్స్ అనేది వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఇది ఫీల్ అవుతున్నామో ఆటోమేటిక్గా మన వైబ్రేషన్స్ని తక్కువ చేసేసుకుంటున్నాం. సో మనం ఏ వైబ్రేషన్లో ఉంటే మన లైఫ్లో అదే మనం మేనిఫెస్ట్ చేస్తూ ఉంటాం. మన లైఫ్లో మనం బెటర్, మనకి నచ్చిన విధంగా మన లైఫ్ని డిజైన్ చేసుకోవాలి. మనకు నచ్చింది మనం అట్రాక్ట్ చేయాలి అని అంటే ఈ డిఫాల్ట్గా ఇలా మనకి ఎమోషన్స్ వస్తున్నప్పుడు మనని మనము ఐడెంటిఫై చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఎలా అంటారు మీరు అన్నట్టుగానే అసూయ అనేది ఎక్కడో తెలియకుండా మనిషికి ఒక ఎమోషన్. అది పక్కన వాళ్ళు గ్రో అవుతున్నప్పుడు, లేదంటే మనం అనుకునేది అచీవ్ చేయలేనప్పుడు జెలస్ ఫ్యాక్టర్స్, అసూయ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటూ ఉంటాయి, తెలియకుండా ఇన్బిల్ట్గా ఉంటుంటాయి మనుషులలో. అదొక ఎమోషన్. దాన్ని ఏ విధంగా ఐడెంటిఫై చేసి ఎలా ఓవర్కమ్ చేయాలి అంటారు? ద ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ థింగ్ ఏంటి అంటే, చూసే వాళ్ళందరికీ కూడా ఇది నా కోసం కాదు, నాకైతే నేనైతే ఫీల్ కాను అని అంటారు. ప్రతి ఒక్కరు, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఫీల్ ఈ ఒక అసూయ అనేది వాళ్ళకి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇది బేసిక్గా ఎందుకు వస్తుంది అంటే, ఇది కంపారిజన్ ప్రాసెస్లో వస్తుంది. ఎప్పుడైతే మనం కంపేర్ చేసుకుంటామో, అసూయ అనేది బేసిక్గా కలీగ్స్, సేమ్ లెవెల్లో ఉన్న జాబ్ హోల్డర్స్ కానివ్వండి, లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, సేమ్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి, కో బ్రదర్స్, కో సిస్టర్స్, వాళ్ళ సిబ్లింగ్స్, అక్క చెల్లెలు, అన్న తమ్ముళ్ళు ఉన్నప్పుడు ఈ కంపారిజన్ వస్తుంది. వాళ్ళ పిల్లలు సేమ్ ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు ఈ కంపారిజన్ వచ్చి వాళ్ళు ఏం చేసుకుంటారు, ప్రతిదీ కంపేర్ చేసుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే కంపేర్ చేస్తున్న ఈ ప్రాసెస్లో ఏమవుతుంది అంటే, బేసిక్గా పక్కన వాళ్ళు మనకంటే ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు ఈ లెవెల్లో కంపారిజన్ ఉండడం వల్ల వాళ్ళు తీసుకోలేరు అనమాట. ఓకే, సో దానికి వాళ్ళకి ఆటోమేటిక్గా అదొక అసూయ వస్తుంది. బేసిక్గా ఇది ఎందుకు వస్తుందంటే, ఇది అవుట్ ఆఫ్ ఐదర్ బాధ వేయడం వల్ల, లేదా ఒక టైప్ ఆఫ్ భయం వల్ల వస్తుంది. ఇప్పుడు బేసిక్ ఇక్కడ ఉన్నారనుకోండి, మనం ఎంజాయ్ చేయలేకపోతున్నారు వీళ్ళు అంటే, వీళ్ళకి ఒక భయం వస్తుందంట, ఐదర్ నాకు ఈ స్కిల్ లేదు. ఇప్పుడు కోవర్కర్ అయితే నేను ఇక్కడి వరకు నేను వెళ్ళడానికి నాకు స్కిల్ లేదు, ఇక్కడికి వెళ్ళడానికి లేనప్పుడు ఏమైంది, నాకు లేదు కాబట్టి భయం వేస్తుంది ఇక్కడ. సో వీళ్ళని వెంటనే ఏం చేస్తారు, వ్యాలిడేట్ చేస్తారు. వీళ్ళు మన బాస్కి ఏదో బాగా సపోర్ట్ చేస్తాడు, వెనకాలని తిరిగి అన్ని పనులు చేస్తాడు, అందుకే బాస్ ప్రమోషన్ ఇచ్చిండు, పార్షియాలిటీ చూపించిండు, వీళ్ళని ఒక వ్యాలిడేట్ చేస్తారు, క్రిటిసైజ్ చేస్తారు. ఇక్కడ సేమ్ ఏజ్ గ్రూప్ మన సిబ్లింగ్స్ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు అని అంటే, పక్కన వాళ్ళని చూసినప్పుడు ఒక టైప్ ఆఫ్ అసూయ ఎందుకు వస్తుందంటే, నేను ఇంత ఎఫర్ట్ చేయలేనప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిబ్లింగ్స్ చూసుకోండి, సిస్టర్స్ కానివ్వండి, వీళ్ళు మా సిస్టర్ ఇప్పుడు ఒక 1 kg జ్యువెలరీ వేసుకొచ్చింది అనుకోండి, గోల్డ్. ఇప్పుడు నేను అది స్తోమత, నాకు ఎఫర్ట్ చేసే స్తోమత లేకపోతే నాకు బాధేస్తుంది. ఇప్పుడు నేను ఎఫర్ట్ చేయలేను. అదే ఒక ఇద్దరు ఏజ్ గ్రూప్ ఐస్ క్రీమ్ తింటున్నారు అనుకోండి, ఐస్ క్రీమ్ నేను ఎఫర్ట్ చేయగలుగుతాను, నచ్చిందా నేను కూడా కొనుక్కుంటాం. ఎఫర్డబిలిటీ ఉంది ఇక్కడ. ఎఫర్ట్ చేయలేనప్పుడు, నాకు ఆ స్కిల్ రాదు, నేను తక్కువ అనుకున్నప్పుడు, ఇది బేసిక్గా మనని మనం తక్కువ చూసుకున్నప్పుడు మాత్రమే వస్తుంది. మనం అన్వర్దీగా ఫీల్ అయినప్పుడు, నాకు అంత స్కిల్ లేదు, నాకు అంత పొటెన్షియల్ లేదు, నేను అంత ఎఫర్ట్ చేయలేను, మనని మనం తక్కువగా చూసుకున్నప్పుడు మాత్రమే ఇది వస్తుంది. ఒక వ్యక్తి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారనుకోండి, కాన్ఫిడెంట్ వ్యక్తి ఎవరైనా మీటింగ్లో ఉన్నప్పుడు వచ్చారనుకోండి, మిగిలిన వాళ్ళు ఏమంటారు, ఎవరైతే వాళ్ళకి కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటుందో వాళ్ళు అంటారు, అబ్బా వచ్చింది ఇప్పుడు ఏదో చెప్తాడు, అందరిని ఏదో మిస్మరైజ్ చేసేస్తాడు, అది చేస్తాడు, ఏముండదు అక్కడ, సోది చెప్పిపోతాడు
అనేది వస్తుంది. ఎందుకు అంటే వాళ్ళలో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ వాళ్ళకి లేదు కాబట్టి పక్క వాళ్ళని వాళ్ళు అప్రిషియేట్ చేయలేకపోతున్నారు. వాళ్ళు వ్యాలిడేట్ చేసేస్తారు, క్రిటిసైజ్ చేస్తారు. సో మనము ఎప్పుడైతే నిజంగా అదే దాంట్లో కాన్ఫిడెంట్గా ఉన్న వ్యక్తి ఏం చేస్తారు తెలుసా అండి, ఇమ్మీడియట్గా అబ్బా ఎంత బాగా మాట్లాడుతున్నాం, నేను కూడా ఇట్లా నేర్చుకోవాలా, నాకు కూడా ఇట్లా రావాలి. ఎప్పుడైతే మనం వర్దీగా ఫీల్ అవుతామో పక్కన వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవుతాం. ఎగ్జాక్ట్లీ, స్కిల్ని నేర్చుకునే ప్రయత్నం చేస్తాం, పక్కన వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవుతాము. మనం ఎప్పుడైతే తక్కువ అనుకుంటామో వాళ్ళని చూసి ఒక అసూయ అనేది వస్తుంది. సో ఈ అసూయ నుంచి ఒక ఇన్స్పిరేషన్ దాకా మన జర్నీ అవ్వాలి. మన వైబ్రేషన్, అసూయ అనేది చాలా లో వైబ్రేషన్ ఎమోషన్ అండి. ఇది మన మేనిఫెస్టేషన్ జర్నీకి ఒక రోడ్ బ్లాక్ లాగా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే బేసిక్ మనం యాక్సెప్ట్ చేయరు. 99% ఆఫ్ ద పీపుల్ ఎవరైతే అసూయ ఫీల్ అవుతున్నారో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, నేనైతే కాదు అని. ఎప్పటివరకు అయితే మనం యాక్సెప్ట్ చేయమో అది లోపల ఉండి ఇంకా పెద్దగా పెరిగి ఒక పుండు లాగా, ఏమో పుండుని వూండ్ మనం చేస్తుంటే ఇంకెలా అలా పెద్దగా అవుతూ ఉంటుంది. సో ద ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ థింగ్ ఏంటి అంటే మనకి అలాంటి ఫీలింగ్ ఉంది, నా పక్కన ఒకరు గ్రో అవుతారు, ఒకరు సక్సెస్ అవుతున్నప్పుడు నేను ఎంజాయ్ చేస్తలేను, నాకేదో అనీజీనెస్ ఉంది, నాకేదో భయం వేస్తుంది, నాకేదో బాధ వేస్తుంది అనే థింగ్ మనం ఐడెంటిఫై చేయాలి. ఆ అవేర్నెస్లోకి రావడం చాలా చాలా ఇంపార్టెంట్. అదే ఎరుకుగా ఉండడం అంటూ ఉంటారు కదా. మనకి ఒక సేయింగ్ కూడా ఉందండి, సీయింగ్ ఈజ్ ఫ్రీయింగ్ అంటారు. ఎప్పుడైతే మనని మనం ఒక నెగిటివ్ ఎమోషన్లో ఉన్నామో, మనని మనం ఏదైనా మిస్టేక్ రాంగ్ వేలో పోతున్నాం ఐడెంటిఫై చేసామనుకోండి, అది మన నుంచి వెళ్ళిపోతుంది. ఎగ్జాక్ట్లీ, కాన్షియస్గా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. మన ఎమోషన్స్ విషయంలో కాన్షియస్ ఉండడం మన మేనిఫెస్టేషన్ జర్నీకి చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఇది బై డిఫాల్ట్గా అయిపోతుంది. మన సిచ్యువేషన్స్ బయట అన్ని థింగ్స్ పాజిటివ్గా ఉంటే మనం పాజిటివ్ ఉండడం ఈజ్ ఓకే అండి. మన చుట్టూ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు లేకపోయినా కూడా మనం పాజిటివ్గా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ జర్నీలో బేసిక్గా మనం ఏంటంటే మనం ఎప్పుడు కాన్షియస్గా ఉండాలి. మన ఎమోషన్స్ ఏంది, మన లైఫ్ని మనం డిజైన్ చేసుకోవాలి, మన నచ్చిన విధంగా క్రియేట్ చేసుకోవాలి. డిఫాల్ట్గా మనం అన్నిటికీ రియాక్ట్ అవుతూ ఉంటే మన ఎమోషన్స్, మన ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంది, మనము ఎమోషన్స్ తగ్గిపోతుంది, అండ్ లైక్ వి విల్ బీ ఇన్ డిఫాల్ట్ మోడ్లో ఉంటాం. సో ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ థింగ్ ఇస్ వ్యాలిడేట్. నేనేం ఫీల్ అవుతున్నాను అనేది వ్యాలిడేట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ బయటికి అనుకోవాలి, ఎస్ నాకేదో బాధ వేస్తుంది. మనం ఎప్పుడైతే అది వ్యాలిడేట్ చేస్తామో మన నుంచి వెళ్ళిపోతుంది. జస్ట్ గట్టిగా చెప్పుకోవాలి. మనం ఒకరం ఉన్నా కూడా అవును నేను ఏదో నాకు అనీజీగా ఉంది, ఎందుకు మా ఫ్రెండ్ గ్రో అవుతుంది, నేను ఎందుకు బాధపడుతున్నాను. ఇది యూజువల్గా సోషల్ మీడియాలో చూసి చాలా మంది బాధపడుతూ ఉంటారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టంగానే ఇమీడియట్గా ఏం చేస్తారు అంటే, ఎప్పుడైనా కలిసినప్పుడు ఈ మధ్య బాగా పోస్టులు పెడుతున్నావు, ఎన్నో బాగా తిరుగుతున్నావు, ఇట్లా ఎటకారంగా మాట్లాడు. ఇవన్నీ అవుట్ ఆఫ్ ఆ అసూయ నుంచి వచ్చేటివండి. సో ఎందుకు వస్తుందంటే నేను అలా తిరగలేకపోతున్నాను, నేను అలా చేయలేకపోతున్నాను అని ఒక బాధ నుంచి వచ్చింది ఇది. ఆ బాధ వచ్చినప్పుడు నీ ఎమోషన్ నీకు తగ్గిపోయింది ఆటోమేటిక్గా. సో మన ఎమోషన్స్ కాన్షియస్గా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. సో మేనిఫెస్టేషన్లో బ్రేక్స్ పడడానికి మెయిన్ అసూయ అనేది చాలా పెద్ద పాత్ర వహిస్తుందని తెలుస్తుంది. ఎవరైతే మా ఈ వీడియో కంప్లీట్గా చూస్తూ ఉంటుంటారో పెయిన్లో నుంచి వచ్చేదే అసూయ. ఎప్పుడైతే మనం ఒక పర్సన్ని చూసి మనకి లేమి అన్న భావన ఎప్పుడైతే కలుగుతూ ఉంటుందో మన ఫీలింగ్, మన ఎమోషన్స్, దాంతోపాటు మన ఫ్రీక్వెన్సీ అనేది డౌన్ అవుతూ ఉంటుంది. దాన్ని ఎప్పుడైతే మనం ఎరుకుగా ఉండి అంటే కాన్షియస్గా ఉండి ఐడెంటిఫై చేస్తూ ఉంటుంటామో ఆ బ్రేక్ని తొలగించవచ్చు అని చెప్తున్నారు. సో ఈ మేనిఫెస్టేషన్ జర్నీలో ఇవన్నీ పాసిబుల్ అవుతూ ఉంటుంటాయి. మీపైన మీరు అవగాహన తెచ్చుకునేలా, మీపైన మీరు కాన్షియస్గా ఉండేలాగా ఈ మేనిఫెస్టేషన్ జర్నీ క్లాస్ అనేది ఉంటూ ఉంటుంది. ఈ 5 days క్లాస్లో మీరు కనుక అటెండ్ అవ్వాలి అనుకున్నా, మీరు ఏదైతే జీవితంలో పొందాలి అనుకుంటున్నారో వాటిపైన ఎరుకుగా ఉండాలి అనుకున్నా కింద కొడుతున్న కాంటాక్ట్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఈ 5 రోజుల్లో 1% చేంజ్ మీ లైఫ్లో అండ్ మీ కెరియర్లో చాలా పెద్ద ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.